మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగులను కాపాడుకునే బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన చెప్పారు. గన్ పార్క్ వద్ద అమరుల స్తూపానికి నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం ఉద్యోగ అవకాశాలు భర్తీ చేయాలని కోరారు. నిరుద్యోగ పిల్లలకు దారి చూపించే బాధ్యత ప్రభుత్వానిపై ఉందని చెప్పారు. గ్రూప్ 1 అవకతవకలపై ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తారని హామీ ఇచ్చారు. కేసీఆర్ ని గద్దెదించడంలో యువత కీలక పాత్ర పోషించిందని, అమరవీరుల సాక్షిగా తాను నిరుద్యోగులకు అండగా ఉంటారని చెప్పారు. నిరుద్యోగుల నిరసనలకు తన మద్దతు ఉంటుందని ప్రకటించారు. యువతతో పెట్టుకున్న ప్రభుత్వం ఏది కూడా మనుగడ సాధించలేదు. నిన్న మొన్న నేపాల్ దేశంలో ఒక అవినీతి రహిత ప్రభుత్వాన్ని తీసేందుకు యువకులు పోషించిన పాత్ర మీరందరూ కళ్ళతో చూసింది, ప్రపంచం చూసింది. అంటే నిరుద్యోగ యువతని గాలికి వదిలేయద్దు. వాళ్ళు మన పిల్లలు, వాళ్ళకి ఏదైనా దారి చూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి గ్రూప్ 1, గ్రూప్ 2 అన్ని రకాల పరీక్షలు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పారదర్శకంగా పెట్టి మాకు న్యాయం జరుగుతుందని భావించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుకున్న స్థాయిలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోయినా సరే 50,000 ఉద్యోగాలు ఇచ్చింది. మిగతా 150,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి నేను అందరు కూడా చెప్తున్నా, ఈరోజు నిరుద్యోగ యువకులకు ఒక శాసనసభ్యునిగా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కూడా మీకు హామీ ఇస్తేందుకు, మీరు కన్న కలల కోసం, మీ ఆకాంక్షల కోసం, యువత యొక్క ఆశయాల కోసం మీతో తోడుంటా, మీ వెనకాల ఉంటా, మీ ముందుంటా అని చెప్పి